అందరికీ నమస్కారం అండి. పరమేశ్వరుని తన భక్తితో ప్రసన్నుణ్ణి చేసుకొని వరాన్ని పొంది కూడా తన చావుకు తానే కారణమైన భస్మాసురుడిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటివారికి చెడు జరగాలని ఆదేశించటమే శాపము. అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటవారికి మంచి జరగాలని ఆశీర్వదించటమే వరము. శాపమిచ్చినప్పుడు శాపంగాను, వరమిచ్చినప్పుడు వరంగాను పనిచేయటం చాలా సహజము. కానీ ఒక్కొక్కసారి వరాలు శాపాలుగా, శాపాలు వరాలుగా మారతాయి. శాపం అనేది ఒక తిట్టు లాంటిది. వరం అనేది దీవెన లాంటిది. మనం చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపము. పుణ్యానికి ప్రతిఫలంగా లభించేది వరము. పాపాలు శాపాలై కాటువేస్తే, పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి. అది ఎలాగో తెలుసుకోవాలంటే, మన పురాణాలలో ఉన్న ఒక కథను మనం తెలుసుకోవాలి. వరాన్ని శాపంగా మార్చుకున్న భస్మాసురుని కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము ఒక రాక్షసుడు శివుని గురించి తపస్సు చేశాడు. రాక్షసులకు, దేవతలకు మధ్య శత్రుత్వాన్ని గురించి పురాణాలలో ఎన్నో కథలుగా చెప్పబడింది. రాక్షసులు ఎప్పుడూ సమస్యలను సృష్టించే క్రూరమైన, ప్రమాదకరమైన వారైతే, దేవతలు మంచి మనసుతో స్వర్గంలో ఉండేవారని ప్రజలు నమ్ముతుంటారు. పురాణాల ప్రకారము రాక్షసులను సంహరించటమే దేవతల పని. భస్మాసురుడు శివుని యొక్క భక్తుడు. అతడు శివుడి నుంచి వరం పొందటానికి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ప్రసన్నుడైన మహాదేవుడు కరుణించి ఒక వరాన్ని కోరుకోమన్నాడు. భస్మాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమన్నాడు. కానీ శివుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించే శక్తి లేదనటంతో అప్పుడు భస్మాసురుడు ఇంకొక వరాన్ని కోరుకున్నాడు. తాను ఎవరి తలపైనైనా చేయి పెట్టినట్లయితే వెంటనే కాలిపోయి బూడిదయ్యేటట్లుగా వరమిమ్మని అడుగుతాడు. శివుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. భస్మాసురుడు చాలా సంతోషించి ఆ సంతోషంతో మహాదేవుడిచ్చిన వరాన్ని మహాదేవుని మీదనే పరీక్షించాలి అనుకుంటాడు. వెంటనే అతడు తన చేతితో శివుడి తలను తాకాలి అనుకుంటాడు. వెంటనే శివుడు కాలిపోయి బూడిదైతే పార్వతీదేవిని తాను చేపట్టాలి అనుకుంటాడు. అలా శివుడి వెంట పడుతున్నప్పుడు శివుడు భస్మాసురుడి నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తుతూ వెళ్లి విష్ణుమూర్తిని ఆశ్రయిస్తాడు. ఈ ప్రమాదం నుంచి తనను తప్పించటానికి ఏదైనా పరిష్కారం చెప్పమని కోరతాడు. శివుడి యొక్క సమస్య విన్న మహావిష్ణువు అతనికి సహాయం చేయటానికి ఒప్పుకుంటాడు. విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ఎత్తి భస్మాసురుని ముందు ప్రత్యక్షమవుతాడు. మోహినీదేవి ఎంత అందంగా ఉందంటే భస్మాసురుడు వెంటనే ఆమెకు ఆకర్షితుడవుతాడు. మోహినిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అప్పుడు మోహిని నాకు నృత్యం అంటే చాలా ఇష్టము. నృత్యంలో తనకు సాటిగా ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. దానికి భస్మాసురుడు అంగీకరించి నృత్యం చేయటం ప్రారంభిస్తాడు. భస్మాసురుడు మోహిని అడుగులకు అడుగులు కలిపాడు. నృత్యం చేసే సమయంలో మోహిని తన చేతిని తన తలను తాకే భంగిమ పెట్టింది. భస్మాసురుడు వెంటనే ఆమెను అనుసరించాడు. అతడు తన చేతిని తన తలపైన ఆనించిన వెంటనే కాలి బూడిదైపోయాడు. తాను కోరుకున్న వరాన్ని తన మీదనే ప్రయోగించుకొని తన చావుకు తానే కారణమయ్యాడు. విచక్షణ కోల్పోయిన భస్మాసురుడు తాను పొందిన వరంతో తన చావుకు తానే కారణమైనాడు. బోళాశంకరుడు ముందు వెనకలు ఆలోచించకుండా వరాలివ్వటము, శ్రీహరి ఆ ఆపద నుంచి కాపాడటం మామూలే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.